నమస్కారం అనిరుద్ధ గారు. నమస్కారం సంజయ్ గారు. మీరు ఈ హీలింగ్ ప్రాసెస్‌లో సోల్ టాక్ అంటూ ఉన్నారు. అసలేంటండి సోల్ టాక్ అంటే ఏంటి? ఆత్మతో మాట్లాడటమా? అంటే ఆ! ఆత్మతో మాట్లాడడం లాంటిదే. ఆ! కాకపోతే ఇప్పుడు మనతో ఉంటారు గదా! ఇప్పుడు నేను అన్నా గదా! మీకు కర్మ బాండింగ్‌లో అంతకుముందు ఎపిసోడ్‌లో చెప్పా. పేరెంట్స్ వస్తారు, అత్తమామ వస్తారు, పిల్లలొస్తారు. హ్మ్. సో, వాళ్ళు మనల్ని సతాయిస్తా ఉంటారు గూడా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కర్మచక్రంలో మనం ఉన్నాం. మన కర్మచక్రంలో వాళ్ళున్నారు. రిఫ్లెక్ట్ అవుతాం ఒకరికొకరం. ఓసారి మన కర్మ గాదు. వాళ్ళ కర్మతో గూడా మనం రిఫ్లెక్ట్ అవుతాం. అయితే ఇప్పుడు మనం హీలింగ్ ప్రాసెస్‌లో ఇప్పుడు ఒక కర్మ ఉంది తీసేసుకున్నాం. ఒక 4, 5 ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ కార్డ్స్ ఆడుతున్నాడు. లేకపోతే వచ్చి కొడతాడు. అదొక కర్మనే కదా! వైఫ్‌కి కర్మ. సో, వైఫ్ రిలీజ్ చేసుకుంది. కానీ ఇక్కడ కంప్లీట్‌గా రిలీజ్ అవ్వలే. అంటే ఇంకా అతను కంప్లీట్‌గా చేంజ్ అవ్వలే. అప్పుడు సోల్ టాక్ చేయాలి. కర్మ తీసుకోకముందు కాదు. కొంతమంది కర్మ తీసుకోకముందు సోల్ టాక్ చేస్తారు. అది అయినా పని చేస్తది గానీ, ఒక వారం పని చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తది. కర్మ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఇక్కడ మార్పు లేకపోతే ద సెకండ్ థింగ్ యూ డూ ఇస్ సోల్ టాక్. సోల్ టాక్‌లో ఏం చేయాలంటే మనం ఇలా పడుకునేటప్పుడైనా పర్వాలేదు. కళ్ళు మూసుకున్నప్పుడు లేకపోతే డే టైమ్ అయినా పర్లే. ఫుడ్ కడుపు నిండా ఉండొద్దు. మీరు ఇట్లాంటి పనులు చేసేటప్పుడు. ఫుడ్‌కి ముందైనా పర్లేదు. ఒకసారి కళ్ళు మూసుకొని హస్బెండ్ సోల్‌ని పిలుచుకోండి. యాక్చువల్లీ నేను అంటేనే ఇది సోల్. నేను అనిరుధని కాదు. సోల్‌ని నేను. అంటే అనిరుధ అనే బాడీ కాదు. టెంపరరీ బాడీ. నేనే సోల్. సో, ఆ సోల్‌ని మీరు పిలుచుకొని కూర్చోబెట్టుకోవాలి మీతో. కూర్చున్నట్టు ఫీల్ అవ్వాలి. మీ హస్బెండ్ సోల్ వచ్చి కూర్చున్నట్టు. అంటే అదే ఆకారంలో. అక్కడ కూర్చున్నాక మీరు మాట్లాడాలి. మీలో ఏమున్నాయో అవన్నీ కక్కేసేయమని చెప్తా నేను. మొదటి నుంచి ఆయన ఏం చేసిండో, కొట్టిండో ఇదంతా కరెక్ట్ కాదు నువ్వు చేసింది. సరే నా కర్మల వల్లే నువ్వు చేసినావు. నేనిప్పుడు వాటిని రిలీజ్ చేసుకున్నా. నువ్వు ఇప్పుడు చేంజ్ కావాలి. మనిద్దరము ఆత్మ బంధువులం. మనిద్దరం ఇప్పుడు మంచిగా బాడీస్‌తో ఉన్నాం. హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం. మంచిగా తిరుగుదాము, సినిమాలకు పోదాము, షికారులు పోదాం. ఈ బాడీ ఉండాలి కదా! అవన్నీ చేయాలంటే. ఆత్మకు పైనుండి ఇవేవి మనం అనుభవం ఉండదు. ఆత్మకు ఈ అనుభవాలు ఏవి ఉండవు. అందుకనే చనిపోయిన వారు కూడా మన బాడీలోకొచ్చేది అదే రీజన్. ఈ సోల్ టాక్ వల్ల ఏమవుతదంటే వితిన్ 3 డేస్ 3 డేస్ కూడా కాదు అసలు ఒక నైట్‌లోనే చేంజ్ అని చెప్తున్నారు మాకందరూ. కానీ నేను 3 డేస్ అంట. ఇది మరీ నెక్స్ట్ డే అంటే బాగోదేమో అని. కానీ ఇన్‌స్టాంట్ రిజల్ట్ ఇది. నెక్స్ట్ డే నుంచి ఇంకా కార్డ్స్ ఆడరు, కొట్టరు, తాగరు, ఏం చేయరు. నార్మల్‌గా వచ్చుంటారు. కంప్లీట్ నార్మల్‌గా ప్రేమ చూపిస్తారు. ఒక సోల్ బంధువు ఎట్లా ఒక ద బెస్ట్ ఫ్రెండ్ ఎట్లా ఇస్తారో లవ్వు, అట్లా ఇవ్వడం మొదలుపెడతారు ఆ రోజు నుంచి. ఓకే. అది పిల్లలకి జేయొచ్చు. డ్రగ్ తీసుకునేటోళ్ళు, తాగేటోళ్ళు పిల్లలకి జేయొచ్చు. పిల్లలు చదువుకోరు, ఫోకస్ ఉండరు. మనం ఒకసారి కర్మ రిలీజ్ చేసుకున్నాక పిల్లలతో మాట్లాడొచ్చు. ఓసారి కర్మ ఉండదనుకోండి మీకు రొటీన్ ఇష్యూస్ అదేం కర్మ కాదు. ఈ చికాకు చేస్తారు. టైంకి షూస్ ఏసుకోరు. కొంచెం అవి కూడా సోల్ టాక్ చేయొచ్చు. ఏదైనా సోల్ టాక్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళు ప్రాపర్‌గా డ్రెస్సింగ్ ఏసుకోరు. సోల్ టాక్ చేయొచ్చు. ఏసుకుంటారు నెక్స్ట్ డే నుంచి. మనం చెప్పిన బట్టలేసుకోరు. ఏదో పిచ్చి పిచ్చియి ఏస్తారు. సోల్ టాక్ చేయొచ్చు. ఏసుకుంటారు. అట్లా మీరు ఫుడ్ వాళ్ళు ఓన్‌గా తినరు. వీడియోలు, గ్యాడ్జెట్లు పెట్టమని తినిపిస్తారు. అది తల్లి ప్రాబ్లము. తల్లి ఫాల్ట్. ఒకవేళ తల్లి మారినా వీళ్ళకి అలవాటు చేశారు కదా! సోల్ టాక్ చేస్తే బ్యాకొచ్చేస్తారు. యూ నేమ్ ఇట్. ఈవెన్ హస్బెండ్ ఆన్ టైమ్ ఇంటికి రాడు. మనలాగా ఎక్కువ సేపు ఉంటారు. సోల్ టాక్. బెస్ట్ వాళ్ళొచ్చేస్తారు. సో, ఇట్లా ఏ సమస్యకైనా సోల్ టాక్ వర్క్స్. చిన్న చిన్న సమస్యలు. ఇవన్నీ గూడా నా దగ్గరకొచ్చి మేడము ఇది అంటే నేను సోల్ టాక్ చెప్తా. అది కర్మ కాదమ్మా! అది మనకి రొటీన్ హ్యాబిట్స్‌తో వచ్చిందది. కొన్ని మడులు, ఆచారాలు ఇప్పుడు అత్తకు ఆచారాలున్నయి. అది కరెక్ట్ గాదు, సరికాదు అంతా తడి బట్టలతో అది సోల్ టాక్ జేయొచ్చు. మారుతారు వాళ్ళు. అది ప్రాపర్ వర్డ్స్ వాడి ప్రాపర్‌గా చేస్తే వాడతారు. అది మనం అడిగినా మనం టీచ్ చేస్తాం దాన్ని. అందుకే ఈ మంత్లీ ఇది ఎందుకు తీసుకోమంటాం మెంటోరింగ్ అంటే, ఇవన్నీ వాళ్ళు ఒక సమస్య చెప్పగానే మేము పిల్లలది గూడా మన మెంటర్‌షిప్ ఉంది. మనకి ఆ మెంటర్‌షిప్‌లో మెసేజ్ పెట్టినా, మా అబ్బాయి ఇట్లా చేస్తుండంటే నేను ఇన్‌స్టాంట్‌గా పెట్టేస్తా వితిన్ 24 అవర్స్‌లో. ఇలా చేయండమ్మా క్లియర్ అయితదని. ఇలా మాట్లాడండి అబ్బాయితో. లేకపోతే ఇప్పుడు సీతను వదిలేసొచ్చాడు నేను అడవిలో వదిలేసాడు. రాముడిని నేనెందుకు ప్రే చేయాలి? ఎందుకు ఈ వీడియోలు చూడాలంటాడు. దానికి నేను ఆన్సర్ ఇస్తా అక్కడ. సో, వాడికి అర్థమైపోతది. ఓహో! ఈ రీజన్‌తో సీతను వదిలాడా? ఓకే. ఆధ్యాత్మిక రీజన్, బిహైండ్ రీజన్, రైట్. సీక్రెట్. అట్లా పిల్లలు చాలా క్వెషన్స్ అడుగుతారు మిమ్మల్ని. ఆధ్యాత్మికంగా పిల్లల్ని తీసుకెళ్దామని చూస్తే ఫస్ట్ మీకు జ్ఞానం ఉండాలి. లేకపోతే వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మనకి టాపులేసిపోతది. మనకు గూడా క్వెషన్ వస్తది. అవును దేవుడేనా ఈయన? ఇదెందుకు చేశాడన్న క్వెషన్ మనకు గూడా వస్తది. అందుకని వాళ్ళు హయ్యర్ సోల్స్. వాళ్ళే మనకి ఎన్‌లైటన్‌మెంట్ ఇస్తారు అని ఎందుకంటాను నేనంటే, వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మనకు సమాధానాలుంటే మనం అలా పెరిగిపోతాం. అందుకనే మనకి ఈ మెంటర్‌షిప్ వల్ల ఏంటంటే,
పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా ఏదైనా ఒక 3 నెలల్లో అంతా క్లియర్ అయిపోతది. అప్పుడు వాళ్ళకి అవసరం లేదు ఇంకా వాళ్ళే ఒక మెంటోర్ అయిపోతారు మళ్ళీ. మా దాంట్లో. నేను వర్క్ చేస్తా మేడం నేను మెంటోర్‌నయితా అంటారు. ఎవ్వరైనా వాళ్ళ సమస్యల నుంచి బయటికి రాంది మేము మెంటోర్‌గా తీసుకోము, వాలంటీర్‌గా తీసుకోము. ఫస్ట్ నువ్వు నేర్చుకో, మొత్తం చెయ్యు, నీ సమస్యల నుంచి బయటికి రా, నువ్వు హ్యాపీనెస్‌లోకొచ్చేయి. అప్పుడే నువ్వు ఒక వాలంటీర్‌గా నువ్వు చేయగలుగుతావు. ఇప్పుడు నేను గదా నా సమస్యల నుంచి బయటకొచ్చి, నేనన్నీ అనుభవించి, నేనంతా తీసేసుకొని టీచ్ జేయగలుగుతున్నా గదా! అది మా వాలంటీర్స్‌కి మినిమము బాధ్యత, మినిమమ్ ఎలిజిబిలిటీ. ఇప్పుడు కొంచెం సరికాని ఎనర్జీస్ ఉండి వాళ్ళంతా ఇంకా ఇంట్లో కొట్టించుకుంటుంటే నేను వద్దంట. వాళ్ళని తీసేయమంట, డ్రాప్ చేయమంట. నాకు ఈ రిట్రీట్స్‌లో ఎక్కడ చూసినా ఒక్క మాట మాట్లాడి నాకు అర్థమైపోతది. అమ్మ మీరింక ఇవి ఇంకా నేర్చుకోవాలమ్మా. మీరింక ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని తీసేస్తున్నా అట్లా కాదు. మళ్ళీ మీరు ఇవంతా చేశాక మళ్ళీ బ్యాక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రండి అంటే, సరే మేడం అంటారు. ఇంక వాళ్ళకి కూడా అర్థమైతది గదా! ఎందుకంటే నెగెటివ్ విని మళ్ళీ వీళ్ళకి మెంటోరే అనేసరికి ఇంకెక్కువ డిప్లీట్ అయితారు వాళ్ళు. రైట్. సో, అది రైట్ కాదు. సో, మనదంతా పర్ఫెక్ట్ వేగా, ప్రాపర్ వేగా ఎళ్తుందనమాట. వాలంటీర్ గూడా ఇప్పుడు మీరు చేస్తా అనగానే తీసుకోము. అన్నీ ఫాలో అవ్వాలి. అది కావాలి, 4పీ చేసుకోవాలి. హీలింగ్ చేయించుకోవాలి. అన్నీ చేసుకొని వాళ్ళంతా సంసిద్ధమైన సోల్ అయ్యి హ్యాపీనెస్‌లోకెళ్ళిపోయాక కష్టాలన్నీ పోయి ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయాక అప్పుడు వాలంటీర్‌గా తీసుకుంటాం. ట్రూ. సో, అట్లా అన్నిటికి పద్ధతి ఉందనమాట. ఏది కూడా డైరెక్ట్ ఇష్టం ఉన్నట్టుగా మీరు చేయడానికి లేదు మన దాంట్లో. చూడ్డానికి అట్లా అనిపిస్తది. అరే! ఏముంది ఇందులో అని. కానీ కాదు. చాలా ట్రైనింగ్ వాలంటీర్స్ కూడా ఎన్ని ట్రైనింగ్, ఎన్ని మీటింగ్స్ చేస్తాం మేము ఒక రిట్రీట్ అవుతుందంటే. డే అండ్ నైట్ ఉంటది నాకైతే. రాత్రి ఒక్కోసారి 1-2 AM దాకా వర్క్ చేస్తా నేను. మా హస్బెండ్ వచ్చి పడుకో అంటుంటారు. నేను ఒకప్పుడు హోల్ నైట్ మెడిటేషన్ చేశాను అనమాట. సో, అట్లా నాకు అట్లా మెల్లిమెల్లిగా శక్తి పెంచుతూ ఇప్పుడు ఈ స్థితికొచ్చా. ఇది ఊరికే ఓవర్ నైట్ వచ్చింది గాదు. నాకిందులో ఏముంది అసలు దీని అంతు తేల్చాలి అన్నట్టు దాని వెనక పడ్డా. ఎందుకు పడ్డానో నాకు గూడా తెలీదు. నాకు అన్నీ ఉన్నాయి లైఫ్‌లో. ఒకటి లేకపోతే బాధ ఉంటేనే మనం కొంచెం దాన్ని వెనక పడతాం గదా! ఎందుకో నాకు జ్ఞానం మీద అసలు ఈ జ్ఞానం అన్నది కంప్లీట్ రావాలని ఒక 6 ఏండ్లు మహాభారత, రామాయణం అన్నీ చదివా. 6 ఇయర్స్ పట్టింది నాకు 4 అవర్స్ పర్ డే. అన్నీ. జీయస్వామి జేసినవి, ఇంకా వేరే గురువులు చెప్పినవి, ఆన్‌లైన్‌లో ఉన్నవి ఒక పద్యం తీసి ఒకటి, అట్లాగే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? మనకర్థం కాదు అందులో ఆత్మ సాక్షాత్కారం అని చదివితే. ఇది నీ కొరకై అనంటే ఇది ఏంటి? అసలు కై అంటే ఏంది? ఎందుకోసం? ఈయనని ఎట్లా పట్టుకోవాలి? అసలు మోక్షం అంటే ఏంటి? ఈ ఆత్మ సాక్షాత్కారం ఏంటి? రిచెస్ట్ పర్సన్‌గా లివ్ చేయడం అంటే ఏంటి? ఇవన్నీ గూడా మనకు గీతలో ఉంటాయి గానీ అర్థం గావు. ఒక అయ్యగారిని పెట్టుకొని అవన్నీ రాసుకొని, మళ్ళీ 10 సార్లు వేరే వాళ్ళయి ఒక్కొక్కరివి విని మళ్ళీ ఒక అయ్యగారిని పెట్టుకొని నేను ఒక మంచి మెడిటేటివ్ స్థితికెళ్ళి అవన్నీ టీచ్ చేయమని అడిగా. నేను ఒక వాటర్‌లో కిందకెళ్ళి ఒక ఆదిశేషుని మీద కూర్చొని ఆయనను పిలుచుకొని కంప్లీట్‌గా నాకు అన్ని జ్ఞానం పరిపూర్ణంగా అర్థమయ్యేటట్టు చెయ్యు అన్నా. ఎందుకో నాకు తెలీదు అప్పుడు అంత పిచ్చి ఉండింది. అప్పుడు వారు టీచ్ చేస్తుంటే అన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు నాకు ఏ క్వెషన్ అడిగినా ఐ కెన్ ఆన్సర్. ఈవెన్ మహాభారతంలో కదా, రామాయణంలో కదా, ద్రౌపది వాట్ షీ వెంట్ త్రూ ఐ కెన్ ఈజిలీ అంటే చెప్పగలుగుతా. ఎందుకోసం అందుకే ఒకటి ఏం చెప్తాను నేనెప్పుడు అంటే ఆహ్, మన ఆలోచనల్లో ఇప్పుడు ద్రౌపది ఏమంటదంటే, అంటే కర్మ థియరీలో ద్రౌపది అంటది నేను ఊరుకోను వీళ్ళందరిని చంపేదాకా నేను నా హెయిర్‌ని ఇది చేసి రక్తం చూడాలంటది కదా! అప్పుడు కృష్ణుడు చెప్తాడు. నువ్వు దీనివల్ల నీకు కర్మ వస్తది. యుద్ధంలో ఓడిపోతావు. నువ్వు నెగెటివ్‌గా తయారవుతావు అంటాడు. అదేంటి నాకింత అన్యాయం జరిగింది. ఒక కోడల్ని ఇలా చేస్తా మరి బయట వాళ్ళకి ఎక్కడుంది ప్రొటెక్షన్? ఇదెట్లా? నువ్వు కోడలికి జరిగింది అన్నదాన్నే పట్టుకుంటది. ఒక కులవధువు ఏంటి అంత పెద్ద భీష్ముడు అనే అతను దానికి అధిపతిగా ఉండి అట్లాంటి అంత కురు రాజ్యంలో ఇట్లా జరిగింది అంటదామె. కృష్ణుడు ఒక్కడే చెప్తాడు. నువ్వు ఆహ్, నీకే ఇట్లా జరుగుతే మిగతా వుమెన్‌కందరికి ఇంకా ఎలాంటి అవమానాలు జరగాలి. వాళ్ళందరిని ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి నువ్వు యుద్ధం చేస్తా అను. అంతేగాని నీకు జరిగిన అవమానం ప్రతీకారానికి యుద్ధం చేస్తా అంటే నువ్వు ఓడిపోతావు. అది అధర్మం అంటాడు. ఇది ధర్మం అంటాడు. అదే డిఫరెన్స్ ధర్మానికి, అధర్మానికి. నేను అంటే అది అధర్మం. అందరి కోసం చేయడం ధర్మం. ఇప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే ఇవన్నీ చేయడం వల్ల ఎవ్రీ రిట్రీట్‌కి మా ఇంట్లో చేంజెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ చేంజెస్ ఉంటాయి నాకు. బెటర్ అవుతది. నా థాట్స్‌లో బెటర్ అవుతా. నేను బెటర్ అవుతా. ఇంకా బెటర్ ఉంటదని నాకు తెలీదు. బట్ అయ్యాక రియలైజ్ అయితా. ఓహ్ మై గాడ్! అట్లా కూడా లివ్ చేయొచ్చు లైఫ్‌ని అని. అట్లా నాకు ఎవ్రీ టైమ్ నాకు ఇస్తున్నారు మాస్టర్. నాకు యూనివర్స్ ఈస్ బ్లెస్సింగ్ మీ. కానీ ఆ బ్లెస్సింగ్ కోసం నేను చేయట్లేదు. అది నాకు అడిషనల్. కానీ ప్రతి దానికి ఎనర్జీ, ప్రతి దానికి రిఫ్లెక్షన్ ఉంటది.
ప్రతి నెగెటివ్‌కి రిఫ్లెక్షన్ ఉంటే పాజిటివ్‌కి అదే కదా! దాన్నే కర్మ అంటారు కదా! నువ్వు మంచి చేస్తే మంచి వస్తది, చెడు చేస్తే చెడు. అది అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎవ్వరు గూడా ఒత్తి పట్టి ఇది ధర్మము, ఇది నువ్వు చేసినందుకే నీకిట్లా వస్తుంది అన్నది ఒత్తి పట్టి ఎవరు చెప్పట్లేదు. నువ్వు మంచి మాట్లాడు, మంచి బిహేవ్ చేయి అంటే చెయ్యరు. నేను 4P పెట్టి వాళ్ళతో వాగ్దానాలు చేపిచ్చి మా దాంట్లో రిట్రీట్‌లకొచ్చే పిల్లలు గూడా వెజిటేరియన్ అవుతారు. పిల్లలు గూడా ఇంటికెళ్ళి నాన్ వెజ్ అడగరు. అమ్మో! వద్దమ్మా దాన్ని చంపితే దానికి బేబీ ఉండదు. లేకపోతే ఫాదర్ చనిపోతాడు, మదర్ చనిపోతాడు. ఎట్లా ఫీలింగ్ ఉంటది మనకి. మనం వాటికెందుకు అట్లా చెయ్యాలి? వాటికి అవి ఫైట్ చేయలేవనా? అట్లా చేయొద్దు గదా! అట్లా ఆ యెస్. మోడ్‌లోకెళ్ళిపోతారు. ఆ సెన్సిటివిటీలోకెళ్ళిపోతారు పిల్లలు గూడా. పిల్లలు చాలా ఈజీ యాక్చువల్లీ వెజిటేరియన్ జేయడం. పెద్దలకే కష్టమవుతది.